నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురూజీ. నమస్తే గురూజీ. గురూజీ, మనకి వైశాఖ మాసం వస్తుంది కదా, ఈ వైశాఖ మాసంలో 12 రాసుల యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఈ రాశి వాళ్ళు ఏమైనా చేసుకోవాలి అంటే పరిహారాలు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు ఎలాంటి పూజలు చేసుకుంటే వాళ్ళకి ఇంకా ముందుకు బాగుంటుంది? శుభం తల్లి, సంతోషం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం హనిమాధురయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. శ్రీ గురుభ్యో నమ. వైశాఖ మాసం మే నెల అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మనకు ప్రారంభమవుతుంది. ఈ మే నెలలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో కొద్దిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మనం మే నెలలో వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారికి కొన్ని చిక్కులు వస్తాయి. వృత్తిలో, వ్యాపారంలో కొంత ధనాదాయం, అది ఎక్కువగా ధనాదాయం లేకుండా కొంత ధనాదాయం మాత్రం ఉంటుంది. కానీ బుద్ధి చాంచల్యం కలుగుతుంది. కొన్ని గ్రహాల యొక్క పొజిషన్ వల్ల బుద్ధి చాంచల్యం ఏర్పడుతూ ఉంటుంది. ఇక మొదటి వారంలో కనుక వృషభ రాశి వారికి మొదటి వారంలో కనుక చూసినట్టయితే అనుకోకుండా స్థానచలనం అంటే ఇక్కడ 2-3 రకాలు ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలనం కావచ్చు, ఏదైనా ఇంక్రిమెంట్ ఇచ్చి పంపించవచ్చు, లేదా నీవే ఇంకో ఉద్యోగాన్ని వెతుక్కొని ఆ స్థానం నుంచి ఇంకో స్థానాన్ని వెళ్ళొచ్చు. ఒక ఇల్లు మారడం, ఒక రెంటింటి నుంచి ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడం కూడా స్థానచలనమే. అలా స్థానచలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ధన వ్యయము, స్థానచలనం జరిగినప్పుడు డబ్బు ఖర్చు అవుతుందిగా. లగేజ్ అంతా తీసుకెళ్ళాలంటే డబ్బులు పెట్టాలి, ధన వ్యయం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు దెబ్బతినడం జరుగుతుంటుంది మొదటి వారంలో ఈ వృషభ రాశి వారికి మే నెలలో. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆఫీస్ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారము కొంత ధనలాభం వస్తుంది. తర్వాత శుభవార్తలు వినడం జరుగుతుంది. అంటే ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు రావడము, మంచి రావడం అనేటువంటి జరుగుతుంది. వ్యాపారస్తులకైతే ఆదాయం పెరగడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయత్న కార్యసిద్ధి అంటే ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమం శుభంగా జరగడం అనేటువంటిది ఉంది. నూతన వస్తువులు కొనుక్కోవడము రెండవ వారంలో, శుభకార్యాలలో పాల్గొనడము లేదా ఇంటిలో శుభకార్యాల గురించి ఆలోచించడం అనేటువంటిది మే 2వ వారంలో ఈ వృషభ రాశి వారికి ఉంది. ఇక 3వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి సంతాన ప్రాప్తి అంటే కొత్తగా పెళ్ళైన జంటలకు సంతానం గురించి కావచ్చు, లేదా ఎంతో కాలం నుంచి ఎదురు చూసేటువంటి ఒక వారికి కావచ్చు, సంతానకారకుడు మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి సంతానోత్పత్తి జరగడానికి కూడా ఈ సమయం మే నెల మనకు మంచి రోజులు ఉన్నాయి. 3వ వారం నుంచి ఆరోగ్యంగా ఉంటారు, చిలాకీగా ఉంటారు, కొత్త ఆలోచనలు చేస్తారు. 3వ వారంలో వృషభ రాశి వారు కార్యజయము, ఏ కార్యమైనా సరే పెట్టుకున్నటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా జయంగా నెరవేరుతూ ఉంటుంది. గృహ నిర్మాణానికి ఆలోచన చేయడము లేదా గృహాలు కొనడము ఏదో ఒకటి జరగడానికి ఆట ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. కానీ చిన్న విషయాల్లో కొన్ని ఆపదలు, కొన్ని స్థానచలనాలు, కొన్ని కష్టాలు, అనుకోని కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ నెలలో రామరక్షా స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే ఆ రాముల వారు రామబాణాన్ని వదిలిపెట్టి మీ కష్టాలన్నీ తీర్చేసి సుఖంగా సంతోషంగా ఉండడానికి ఏర్పాటు చేస్తారు. ఇది శుభం.